ci amo, Miguel Velay, non parlo italiano. మదామ్ మీరు వెనక నుంచి అందంగా ఉంటారని తెలుసు కానీ ముందు నుంచి కూడా చాలా చాలా బాగుంటారని చెప్పి చిన్న రూమర్ ఉంది కొంచెం గుడ్ టు సీ యు మికీ. నువ్వేంటి ఇక్కడ? జాబ్ లోంచి తీసేసారా? లేదు, నేను చిక్కిపోయని చెప్పి కెప్టెన్ అంతా అనుకుంటే నీ వంట తీసి పెడదాం. ఓకే. Where's Michelle? Hey baby. Yeah, I just got a call and it's bad news. Yeah, Grandma's sick and I can't come to India. I know, I'm so sorry. అరే తను కూడా వస్తే నువ్వు నేను తను సుధీర్ అందరం కలిసే వాళ్ళం కదా. కలిసి నీ గర్ల్ ఫ్రెండ్ ఎంత బాగుంది మీకు. నేను నీ జీవితంలో లేకపోయినా నీ జీవితంలో ఎలాంటి లోటు లేదని నువ్వు. అబ్బాయి చాలా మంచోడే, కొంచెం ఖర్చైనా సరే కొని మరి నేను పూలో పెట్టి చూసుకుంటాడని నేను. ఈ ఫార్మాలిటీస్ ఈ టార్చర్ నా వల్ల కాదు. బా 1 second మికీ. హాయ్ బేబీ. హాయ్ బేబ్స్. లేదు సుధీర్, ఐ డోంట్ నో. ఏం లేదు, ఎవరో డ్రైవర్ అడ్రస్ అడుగుతున్నాడు. తుమ్మ ధన్యవాదాలు మేడం. సుధీర్, నాకు ఈరోజు ఈవినింగ్ కొంచెం లేట్ అవుతుంది. మా ప్రొఫెసర్ దగ్గర చిన్న ప్రెజెంటేషన్ ఉంది. ఓకే ఓకే బాయ్. హాయ్ బేబ్స్, ఐ మిస్సింగ్ యు బేబ్స్. నాతో ఇప్పుడు అనలేదు ఎందుకు నువ్వు? ఏంటి నేను ఎప్పుడూ అబద్ధాలు ఆడను. ఇప్పుడు సుధీర్తో అబద్ధం ఎందుకు చెప్పాను? మైకేల్ గడు వచ్చాడుగా, వాడితో కలిసి సాయంత్రం సరదాగా వెళ్దామని చెప్పి. దానికి అబద్ధం ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏం లేదు కదా. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావా? చూడు, అలా ఆలోచించి అలా చిక్కిపోయావు. అయినా నన్ను వదిలేసానని చెప్పి ఫ్యాషన్ కూడా వదిలేసావా? నువ్వే లేనప్పుడు నాకు ఈ బట్టలు ఎందుకు, ఫ్యాషన్ ఎందుకు? అబ్బో 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 అబ్బో, ఈ సుధీర్ గారితో జరిగి చాలా ఎక్స్ట్రాలు ఎక్కువైపోయినాయి. Babes, I'm going to be here for 5 days. Let's rock it. We gonna rock it, rock it. चामुंडी बेटा होगी. ఏమైంది? నేను ముట్టుకుంటే సుధీర్ అని అనుకుంటాడా? నేనే అనుకుంటాను. సుధీర్ అంటే లవరా మొగుడా? ఓ మీరా శాస్త్రి. ఎస్, మైకల్ వేలాయుధం. ఆడు సాంబారు, ఇది పప్పు. నైస్ కాంబినేషన్. నీతో ఇంత పద్ధతిగా ఉండడం నా వల్ల కాదు. చేసేస్తున్నా, ఏం జరుగుతుందో జరుగుతుంది. ఖచ్చితంగా ఈడైతే మొగుడు కాదు. ఓ భూకంపం రాలేదే? నీకెందుకు వస్తుంది? ఇది విన్న తర్వాత సుధీర్ గడికి వస్తుంది గుండెల్లో భూకంపం. నువ్వు అయస్కాంతం లాంటి మైక్, ఆలోచించే టైం కూడా ఇవ్వవు. నీతో పాటే ఎత్తుకుపోతా. స్టూపిడ్. ఆడు అయస్కాంతం అయితే ఈవిడ ఇనప మొక్క. తెగించారు. నేను ఒకటి అబ్జర్వ్ చేశాను మీరా, మన ఇద్దరు మాట్లాడుకునే అవసరం లేదు తెలుసా. ఒకళ్ళ మనసులో ఏముంది ఇంకొకరికి ఇట్టే తెలిసిపోతుంది. జస్ట్ లైక్ దట్. అందుకని ఒకటి నాకు చాలా ఇష్టం. మిషల్ కంటేనా? మధ్యలో మిషల్ ఎవరో? నీకు సుధీర్ అంటే ఉన్న ఇష్టం కంటే ఎక్కువ ఇష్టమే. ఎందుకో లైట్ గా ఉంది, వెయిట్ లెస్ గా. రీజన్ చెప్పనా? మన ఇద్దరం ఒకరినొకరు ఇంప్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎస్, టైం కి రావడం, ఒకేషన్స్ గుర్తు పెట్టుకోవడం, ఈ ఫ్లవర్స్, గిఫ్ట్స్, చాక్లెట్స్ ఇవన్నీ ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. అన్నిటికంటే ముఖ్యంగా షాపింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. అబ్సల్యూట్లీ, యు ఆర్ సో రైట్ మైక్. అబ్సల్యూట్లీ. అవును, అవన్నీ సుధీర్ గడి పడతాడు, ఈయన మాత్రం సుఖపడతాడు. నెక్స్ట్ 3 days ఇద్దరు ఒకటిలో కలిసి తిరిగేద్దాం. మైసూరు మడత పెట్టి హ్యాండ్ బ్యాగ్ పెడదాం. డీల్. ఆ సుధీర్ గడి గురించి ఆలోచించండి కొంచెం. నాకు అర్థమైపోయింది, దాని గురించి ఆలోచించేసాను. నీ ప్రొఫెసర్తో ఇంకా 3 days ప్రెజెంటేషన్ కంటిన్యూ అవుతానే సుధీర్ గారు చెప్పేసాను. నో ప్రాబ్లం. వీడు మరీ అబద్ధాలు జైలు పెట్టి తిరుగుతున్నాడు. చూసే వాళ్ళకి ఇది బాగోదు. బాగోదా? అర్థం కాదా?
ఈ అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఈ అమ్మాయి అంటే నాకు చాలా చాలా ఇష్టం. నేను మాట్లాడింది కుఫ్లీ గారికి అర్థం కాలేదు. కుఫ్లీ గారు, ఎక్స్క్యూజ్ మీ, కెన్ ఐ ఆస్క్ వన్ క్వశ్చన్? యా షూర్, గో అహెడ్. మీరు ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నారు? అమ్మాయికి ఏమన్నా చూడా? నీకు అన్నీ అర్థమైందా? బాగా అర్థమైంది. Seriously, I said we're okay. Please mind your own business. We're fine here. Oh really? Okay, go ahead. I was going to have some fun. Strangers in the night, la 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 la. Okay. Control. Bravo Charlie, M15 calling in. I repeat, Bravo Charlie, M15 calling in. I have a possible situation, the Waldorf nightclub with the best in parking level 1. A black sedan carrying 3 Caucasian males and 2 Africans. This is a possible situation likely to take place. I need backup immediately. I repeat, I need backup immediately. Uh-oh. I'm scared. I'm scared. That's the longest switchblade I had ever seen in my life. I'm scared. Oh, wait. You want to see what I'm carrying? You want to see what I'm carrying? I have the most powerful handgun in the world. It is called 44 Magnum. One wrong move from you guys, I'm going to blow your head clean off. You want to check that? You want to check that? Pam, pam, pam. Thanks. Thank you so much for tonight. I seriously can't thank you enough. I once had a girl, or shall I say, she once had me. She showed me her room, isn't it good? Shall I teach you something? I love it. ఐ థింక్ ఐ ఫౌండ్ సంబడి. ఫస్ట్ నీకే చెప్పాలనిపించింది. కంగ్రాచులేట్ మీ. ఇంతకీ అమ్మాయి పేరేంటి? అమ్మాయితో అన్ని అయిపోయాక పేరెంట్ని అడుగుతారా ముందు ముందు. But what's your name again? Are you serious? No, just kidding. Just kidding. Michelle!
దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ. నీ నవ్వు చాలా బాగుంటుంది. యూ హ్యావ్ అ గ్రేట్ స్మైల్. ఐ నో. లాస్ట్ వీక్ డిన్నర్కి పిలిస్తే ఇప్పుడు ఓకే చేశావు. అంత ఆలోచించాలా? ఆన్సర్ కావాలా, నవ్వు కావాలా? రెండోదే. కమ్. సుధీర్తో డిన్నర్కి వెళ్తున్నాను. యూర్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా ఇస్ అవుట్ ఆఫ్ మై సిస్టమ్. మీరా మరో అబ్బాయి పేరు చెప్పగానే తనని మర్చిపోవాలనే తొందరలో మిషల్ని ప్రేమించాలనుకునే మైకల్. వేరే అమ్మాయి దొరికిందనగానే మైకల్ని మర్చిపోవాలనే తొందరలో సుధీర్ని ప్రేమించాననుకున్న మీరా ఒకవైపు. కాలం ఎంత వేచి చూసినా అర్జునే కావాలనుకునే వసుమతి. దూరం ఎంత వేరు చేసినా వసుమతే కావాలనుకున్న అర్జున్ మరోవైపు. ఈ 30 ఏళ్లలో మనుషుల్లో టెక్నాలజీయే పెరిగిందో కన్ఫ్యూషనే పెరిగిందో నాకు అర్థం కాలేదు. కాలం మనుషులకి చాలా విషయాలు నేర్పుతుంది. కొద్ది నెలల్లోనే అర్జున్కి ఒంటరితనం అలవాటయ్యింది, మైకేల్కి మిషల్ అలవాటయ్యింది, వసుమతికి సొంటి కాఫీ అలవాటయ్యింది, మీరాకి సుధీర్తో డిన్నర్ అలవాటయ్యింది. Thanks, babe. Hi. Hey, what are you doing? Put that back. మంచి అందమైన ఇండియన్ అమ్మాయి రానా? This is... So, I think you should buy me a sari. లిటిల్ ఇండియా హౌస్కి వెళ్దాం. No, take me to India and buy me a sari. ఇండియా? Yeah. Please, Mickey. Really? Please. It's my phone. Really? Yeah, Are you serious? we'll go. Yes! మేము ఇండియా వెళ్తున్నాం. నా కోసం కాదు, తన కోసం. I'm going to India tomorrow. Oh my gosh, I'm so excited. వెళ్ళడం నీకు ఇంట్రెస్ట్ లేదా? థర్మ్స్ అమౌంట్ ఎక్స్లో చూడడం కంటే ఎక్సైటింగ్ ఏముండదు సార్. అయినా దాన్ని వదిలేసే కదా ఇంకా అందంగా కనిపిస్తున్నట్టుందండి. ఈ అమ్మాయి కూడా బాగానే ఉంది కదా. అది బాగుందా ఇది బాగుందా? ఈ క్వశ్చన్ చాలా అసహ్యంగా ఉంది. No. మళ్ళాంటి మేనర్స్ లేని వాళ్ళు ఏదైనా మాట్లాడి చెప్పండి సర్జీ. దొరికేది ఐరిష్ కాఫీ కాదు. అయినా నేను తెల్లారేదాకా తాగుతాను కానీ తెల్లారేకి తాగను. సర్జీ పర్సు మీలాగే బొద్దుగా ఉంది, నన్ను తీసుకెళ్ళిపో. లే పడిపోలేదు, జస్ట్ తుఫ్లిన్ విత్ ప్లేస్ ఎక్స్చేంజ్. ఎక్స్చేంజ్ వాటర్ పోయించి కూల్ పని చేస్తున్నాడు. మేడం ఒకసారి సుధీర్ గారి ఫోన్ చేసి పిలిపించండి, హెల్ప్ ఓకే. హలో, గుడ్ మార్నింగ్. Zoom bara bara zoom sharabi zoom bara bara zoom zoom bara bara zoom sharabi zoom bara bara రూమ్ నెంబర్ 4 తగ్గ నెంబర్ 420 రూమ్ నెంబర్. Can I have a room on the same floor, please? Sure, ఎంత మంచిదారు మీరు. అరే కుఫ్లీ, తను నా కోసం ఉండిపోతారు రాత్రి పూట ఇక్కడే. ఇంత రాత్రిపూట మా ఏరియాకి టాక్సీలు రావు. ఈ కుఫ్లీ కూడా ఉన్నాడు కదా, చెప్పురా. వీడితో వెళ్తే ఇంటికి కాదు హాస్పిటల్. One second, Mike, wake up. Fine, I'm doing fine. Mike, come back, Mike. ఇట్లు
ఓకే మేడం ఏంటమ్మా నాకు ఇంతవరకు ఎవరు సన్మానం చేయలేదమ్మా. నేను చేస్తాను నాన్న నీకు. మీకు కూడా అది ఇచ్చేయండి, మీరు ఇవ్వచ్చు, నేను ఇవ్వకూడదు. మేడం చెప్పు తీసి కొడతాను రా. ఇది నా నెంబరు. ఏం లేదు, ఇతర సుధీర అనేది డిసైడ్ అయ్యాక నాకు ఫోన్ కొట్టండి, ఎందుకంటే లోపల క్యూరియాసిటీ. రియలీ దబ్బే దబ్బేసి ఓకే బాయ్ బాయ్. ఎవరు ఎవరు? మిషల్ తన ఫోటో నీ దగ్గర ఉందా? తను చూడాలని బాగుంది కదా నీకు. తను నీకంటే అందంగా ఉంటుందో లేదా అనేది డౌట్ కదా. రైట్ ప్లీజ్ నెవర్ ఎవర్ నెవర్. అయ్యో మైక్. ಕ್ಷಮಿಸಿ ಸ್ವಾಮಿ, ಕ್ಷಮಿಸಿ. ಇನ್ನು ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ, ಒಳಗೆ ಹೋಗಿ, ಒಳಗೆ ಹೋಗಿ ಸ್ವಾಮಿ. మనం కలిసి ఉన్నప్పుడు కూడా ఇంత సరదాగా లేం కదా. అవును, ఇది తెలుసుంటే ఎప్పుడో విడిపోయేవాళ్ళం. Some coffee? Tea? Me? No, Mickey. Oh. No. Okay. I'll see you tomorrow. Bye. Michelle! You missed me? I have always wanted to say something. And today is a good occasion. So I would like to. That's what I tell you there. Hi, Mira. ఏమైంది ఇక్కడున్నావు? నా పెళ్లి చేయాలనుకుంటున్నారు. సుధీర్ ప్రపోజ్ చేశాడు. ఎప్పుడు? నిన్ననే. అందుకోసమే పిలిపించారంట. నిశ్చితార్థం కూడా అయిపోయింది. 10 రోజుల్లో పెళ్లి. ఇంకేం చేయలేం. నన్ను మర్చిపో. ఇందులో ప్రాబ్లం ఉంది? నీకేం అనిపించట్లేదా? నీ పిల్లలతో మంచిదే కదా. మంచిదే. అరే నవ్వొస్తుందా నీకు? నువ్వు కోపంలో చాలా క్యూట్గా ఉన్నావు మీరా. దేనికంత టెన్షన్? నీ పీక మీద కత్తి పెట్టలేదుగా. పెళ్ళేగా చేసుకోమంటా.
ఆలోచించు. రెస్టారెంట్ వెనకాల దొంగతనంగా వాడి గర్ల్ ఫ్రెండ్కి తెలియకుండా నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చేయి పట్టుకుని ఆలోచించినా? దట్స్ గుడ్ మోనా. మరి ఎలా ఆలోచిస్తావు? నేను ఆలోచించాలంటే నువ్వు దూరంగా ఉండాలి. చూడు ఎంత దూరం వెళ్ళిపోయాను. లేదు, నువ్వు దూరంగా లేవు. మనం ఇలా ఉండడం ఇట్స్ నాట్ రైట్. ఇట్స్ నాట్ ఇట్ ఆల్ రైట్. పాత రోజుల్లో తిరగడం, డిన్నర్లు, నువ్వు ఉంటే నేనేం ఆలోచించలేను మైక్. ఇడియట్లా మాట్లాడక. నేను కాదు, నువ్వు ఇడియట్వి. నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే కదా నేను వేరే వాళ్ళ గురించి ఆలోచించగలను. నేను పెళ్లి చేసుకుంటున్నాను మైక్. మ్యారేజ్. నన్నేం చేయమంటావు చెప్పు. మన ఇద్దరి మధ్య ఏ కాంటాక్ట్ ఉండకూడదు. నో ఫోన్స్, నో టెక్స్ట్, నో స్కైప్, నో మెయిల్స్, నథింగ్. మరి ఏంటి చిన్నపిల్లగా? నువ్వు వెళ్ళిపో మైక్. ప్లీజ్ జస్ట్ గో అవే. ఎన్నిసార్లు ఊడిపోతావు మీరా? బాయ్. రే, అక్కడ టీసీ తీసుకుని వెంటనే వచ్చేస్తాను. ఈలోపు ఇక్కడ పనులేం ఆకుండా చూడండి. ఇంత హడావిడిగా ఇవన్నీ ఎందుకండి? నీ కూతురు వాడితో తిరిగినందుకు. మీ అమ్మ ఎప్పుడు నాతో తిరగలేదు. నేనే తన వెంట తిరిగాను. ఏంట్రా తప్పు చేసింది కాక మా ముందు నిలబడి మాట్లాడుతున్నావు? నాకు తప్పు చేయడం రాదు. ఒకవేళ వసుమతిని ఇష్టపడడం తప్పే అయితే ఆ తప్పు చేయడానికి నాకేం అభ్యంతరం లేదు. నీ నోట్లోంచి దాని పేరు వచ్చిందంటే చంపేస్తాను. వసుమతి 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 వసుమతి. అతన్ని కొట్టడం ఆపమని చెప్పండి. వాణ్ణి దాని పేరు చెప్పడం ఆత్మను. అసలు వాణ్ణి కాదు, దీన్ని కొట్టాలి. ఆడపిల్లని కొట్టడం తప్పు. ఆ విషయం మీ అబ్బాయికి చెప్పకపోవడం ఇంకా పెద్ద తప్పు.
10 ఏళ్ళు దాటాక ఆడపిల్లని కన్న తండ్రి కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకోడు. ఆ అనుమతి లేకుండా గదిలో కూడా వెళ్ళడు. అలాంటి ఆడపిల్లని నేను 19 ఏళ్ళప్పుడు పట్టుకున్నానంటే నేను ఎంత ఆలోచించుంటాను సార్. కేవలం తన వసుమతికి అన్నయ్య అన్న గౌరవంతోనే కొట్టినా పడ్డాను. ఒక్కసారి చేయి పట్టుకుంటే చచ్చేటప్పుడే వదలదు, మధ్యలో వదిలేయడం రాదు సార్. పెళ్లికి ముందు ఇష్టం వచ్చినట్టు తిరిగేసి మోజుతీరి బైక్ వదిలేసి కొత్త వాళ్ళని వెతుకునే రోజులు ముందు ముందు వస్తాయో నాకు తెలియదు. అలాంటి రోజే వస్తే నేను బతికుండడం కంటే చచ్చిపోవడానికి ఇష్టపడతాను. వసుమతి నా భార్య. ప్రస్తుతానికి పుట్టింట్లో వదిలేస్తున్నాను. జాగ్రత్తగా చూసుకోండి. వదిలితే మీ అబ్బాయి గూడ్స్ బండిలో ఢిల్లీ వెళ్ళిపోయేలా ఉన్నాడు. తెచ్చుకోండి. వాళ్ళు విడిపోయారని చెప్తే నువ్వు బాధపడుతున్నావేంటయ్యా? కొంప తీసి ఇండియా వెళ్ళాక చేంజ్ అయ్యావా ఏంటి? నేనా? ప్రేమిస్తున్నావేమో అనిపిస్తోంది. నేనా? లేదు సార్. ప్రేమించడం హార్ట్ కావాలి సార్, అది మన దగ్గర లేదు. సర్జీ, ఇలాంటి పీసులు మ్యానుఫ్యాక్చర్ ఆపేశారు. బ్రహ్మగారు. విశాల్, look at the great Indian lover. Met a girl, never spoken to her, fallen madly in love with her, went to every possible terrain to meet her, and you who was willing to die for her. It's too much for me, man. Excuse me? It's too much for me. యా. Do you love me? Huh? I said, do you even love me? Vishal. అమ్మాయి ఏది? అమ్మాయి ఏది? వెళ్ళిపోయింది. మీ వాడి స్టోరీ విని వాడు ఒక అమ్మాయి కోసం అంత దూరం వెళ్ళాడు. నేను మా అమ్మమ్మకు బాగలేదని చెప్పి నువ్వు ఇండియా వెళ్ళిపోయావు. నేను నీ లైఫ్ లో కావాలంటే వాడిలాగా పాడవులు ట్రైన్లో ఎక్కి రమ్మని చెప్పి వెళ్ళిపోయి మీ అర్జున్ గారు అంటున్నాడే, వాడు నా లైఫ్ చెడదొబ్బుతున్నాడు సార్. ఓ పని చేయండి, ఫోటో ఎక్కడ నన్ను దాచేయండి, కనిపించుకోండి, నా జీవితం కూడా బాగుంటుంది. రే అప్లై కూడా చేయకుండా ఉద్యోగం ఎవరిస్తాడరా? ఇగో ఆ జాన్ కిడ్స్ గారికి అది డీటెయిల్స్ అన్ని పంపు, నేను చెప్తాను. న్యూయార్క్ లో ఉంటాడు కదా. మిక్కీ జాబ్ హంటింగ్, మీరా పెళ్లి షాపింగ్ దాదాపు ఒకేసారి జరిగింది. పెళ్లి కొడుకు వచ్చినట్టున్నాడే, పద. Wish you a happy married life. All the best, Mike. Thank you, Mira. Bye-bye. Take care.
ఐఎమ్ సారీ సుధీర్. ఐఎమ్ రియలీ సారీ.